బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరము కూడా ఆలోచన చేయబోతున్నాము. ఈరోజు ఒక మరి చూడగలిగితే ఒక కొత్త విషయము తెర మీదకి రావటం జరుగుతుంది ఈ మధ్య కాలంలో. మరి యెరూషలేము ప్రాంతంలో మందిరం ఎక్కడైతే ఉండేదో, సొలొమోను గారు కట్టించిన మందిరం, ఆ ప్రాంతం ఎక్కడైతే ఉండేదో ఆ మందిర ప్రాంతంలోనే మరలా ఈ యూదులు, ఈ యాజకులు అందరూ కూడా చేరుకొని అక్కడ మందిరం కట్టబడుతుంది అని మరి ఈ మధ్య కాలంలో ఆ యొక్క వార్త ఏదైతే ఉందో అది చాలా వైరల్ అవుతుంది. ఇక మనం చూడగలిగితే ఈరోజు దాని మీదనే ఒక అంశం చెప్పాలని మీతో నేను ఆశపడుతున్నాను. చాలా అద్భుతమైన అంశం అండి. చాలా జాగ్రత్తగా అందరూ కూడా మ్యూట్ పెట్టి మీరు అందరూ సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. అందుకే ఈరోజు మనం నేర్చుకోబోయే అంశము యెరూషలేము మందిరము తిరిగి కట్టబడుతుందా, యూదులు తిరిగి వస్తారా అన్న ఒక అద్భుతమైన అంశాన్ని బైబిల్ గ్రంథములో నుండి చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ రోజు రోమాను పరిపాలిస్తున్న టైటస్ అనేవాడు యెరూషలేముపై ముట్టడి వేసి దాడి చేసి దాన్ని కాల్చేశాడు, పూర్తిగా ధ్వంసం చేశాడు. ఇలా ధ్వంసమైన యెరూషలేము మందిరము మరలా కట్టబడుతుందా? దీనిని అర్థం చేసుకున్నారా, అపార్థం చేసుకున్నారా అని కొన్ని రిఫరెన్స్ లోనికి మనం వెళ్ళగలిగితే, యెరూషలేం అనేది చాలా చిన్న దేశం, కానీ ప్రపంచంలో దానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే అది పాలు తేనెలు ప్రవహించు దేశమని, ఆ తర్వాత మరి బంగారముతో నిర్మించబడిందని, విలువైనవి అందులో ఉన్నాయని, చాలా గొప్పదని ఆ యెరూషలేము దేశం మనందరికీ తెలుసు. ఇంకా మీరు చూడగలిగితే ఇజ్రాయెల్స్ కున్న టెక్నాలజీ చాలా గొప్పదండి. అది ఇప్పటికీ మరి ఎక్కువగా మీరు చూడగలిగితే ఎక్కువగా ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్న వారిలో కూడా ఎక్కువగా ఎవరున్నారంటే యూదులే మనకు ఎక్కువగా కనపడతారు. ఎందుకంటే ప్రపంచంలో నడి మధ్యలో ఉన్న ఆ దేశమే ఇజ్రాయెల్ దేశము. అందుకే పాత నిబంధనలో ఆభరణమై ఉన్న దేశమా అని దేవుడు మాట్లాడాడు. మరి దేవునికి మందిరం కట్టాలని మొదటిగా ఎవరికి ఆలోచన వచ్చిందని మీరు ఆలోచిస్తే దావీదు గారికి వచ్చింది, మనందరికీ తెలుసు. ఆయనేమో దేవదారు రానుతో కట్టబడిన నగరంలో ఆయన నివసిస్తున్నాడు. దేవుడేమో గుడారాలలో, డేరాలలో దేవుడు ఉండేసరికి తట్టుకోలేకపోయాడు. దేవుడేమో డేరాల్లో ఉంటున్నాడు, నేనేమో ఇదిగో ఈ మంచి నగరుతో, దేవదారు రానుతో కట్టిన నగరములో నేను నివసిస్తున్నాను అని దేవుని మీద ప్రేమతో గొర్రెల కాపరిగా ఉన్న మరి ఆయనను సింహాసనం మీదికి దేవుడు తీసుకెళ్లాడు. అప్పుడు దేవుడేమో గుడారంలో ఉండటం ఏంటి, నేనేమో ఈ మంచి స్థితిలో ఉండటం ఏంటని ఆలోచించి ఆ తర్వాత ఏమనుకున్నాడంటే, ఆ తర్వాత నేను ఈరోజు ఈ మంచి నగరంలో ఉంటున్నానంటే దానికి కారణం దేవుడే. కాబట్టి దేవుడు నాకంటే మంచి దాంట్లో ఉండాలి అనుకున్నాడు, నాకంటే గొప్ప దాంట్లో దేవుడు ఉండాలి అనుకున్నాడు. అయితే ఆయన మందిరాన్ని కట్టాలనుకున్నాడు, కానీ సొలొమోను గారు మందిరాన్ని కట్టాడు. ఒకసారి ఒక రిఫరెన్స్ చూసుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే దినవృత్తాంతముల 2వ గ్రంథము, దయచేసి బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున
యోబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. సొలొమోను గారు ఎక్కడ మందిరాన్ని కట్టడం ప్రారంభించాడు? అయితే ఇక్కడ మనం చూడగలిగితే మన దావీదు గారు ఎక్కడ స్థలం సిద్ధపరిచారా అంటే మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున. మోరియా పర్వతం అనగానే మనకు వెంటనే జ్ఞాపకం రావాలి. మరి మోరియా పర్వతం అనగానే వెంటనే మన జ్ఞాపకం వచ్చేది అబ్రహాము గారు ఇస్సాకు గారిని బలివ్వడానికి తీసుకెళ్లిన స్థలం. అదే స్థలం అక్కడే కనబడుతుంది. కాబట్టి మనం చూడగలిగితే అక్కడ సొలొమోను గారు యెహోవాకు ఒక మందిరం కట్టడం ఆరంభించాడు. అయితే మీరు ఆలోచన చేయగలిగితే మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని ఈ మందిరం గురించి దేవునికి ఆసక్తి లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు దేవుడు చెప్పాడు. సొలొమోను గారు మందిరం కట్టడం అయిపోయింది. ఈ మందిరం నా నామ ఘనత కొరకు ఇలాగే ఉండాలి అంటే దేవుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు. రాబోయే కాలంలో ఈ మందిరం ఇలాగే ఉండాలి అంటే దైవ వ్యతిరేకమైన కార్యక్రమాలు జరిగితే ఈ మందిరము ఇక్కడ ఉండదు అని దేవుడు చెప్పాడు. నా మాటకు లోబడితే ఈ మందిరం ఇలాగే ఉంటుంది. నాకు వ్యతిరేకులుగా మీరు మారితే ఇక్కడ మీరు కట్టుకున్న ఈ మందిరము ఉండదు అని దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఒకసారి మీ బైబిల్ తెరిచి అదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయము ముందుగా 20వ వచనాన్ని దయచేసిగా మనం చదువుకుందాం. 20వ వచనాన్ని దయచేసి మనం చదువు. నేను మీకిచ్చిన నా దేశంలో నుండి మిమ్మును పెళ్లగించి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమును నా సన్నిధి నుండి తీసివేసి సమస్త జనములలో దానిని సామెతకాస్పాదముగాను నిందాస్పాదముగాను చేయుదును అంటున్నాడు. ప్రతిష్ఠ చేశారు కదా, దేవుడు కొన్ని కండిషన్స్ చెబుతున్నాడు. ఇది ఎప్పుడు చేస్తాను అంటున్నాడంటే 19వ వచనం మీరు చదవగలిగితే అయితే మీరు త్రోవ తప్పి నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడిచి ఇతర దేవతలను అనుసరించి వాటికి పూజ నమస్కారములు చేసిన ఎడల అంటున్నాడు. అంటే మీరు ఎప్పుడైతే త్రోవ తప్పుతారో, ఆజ్ఞలను విడిచిపెడతారో, విగ్రహాలను పూజిస్తారో అప్పుడు ఏమవుతుందంటే ఒకప్పుడు ఇక్కడ చాలా పెద్ద మందిరం ఉండేది, ఇప్పుడు లేదని చెప్పుకునే విధముగా నేను చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడంటే త్రోవ తప్పినప్పుడు, ఆజ్ఞలు విడిచినప్పుడు, విగ్రహాలను పూజించినప్పుడు, వాటికి నమస్కరించినప్పుడు. ఇక్కడ మందిరం లేకుండా చేస్తాను అన్నాడు దేవుడు. మందిరం లేకుండా చేస్తాను అన్నాడు. అదే అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూడగలిగితే 6వ వచనంలో రాజును జనులందరూ కూడి దేవుని మందిరమును ప్రతిష్ఠ చేసిరి. అంటే ప్రతిష్ఠ అయిపోయింది. ప్రతిష్ఠ అయిపోయిన రోజునే ఈ 19, 20 వచనాల్లో ఉన్న ఈ యొక్క మాటలు దేవుడు చెబుతున్నాడు. ఈ మందిరం బాగుండాలి అంటే మీరు బాగుండాలి. దేవునికి మందిరం కాదు ముఖ్యం, దేవునికి ప్రజలు ముఖ్యము. అయితే నా ఆజ్ఞలు మీరు మీరితే, మీరు త్రోవ తప్పితే, మీరు విగ్రహాలకు నమస్కారము చేస్తే అంటున్నాడు ఆయన, మిమ్మల్ని తీసేస్తాను, మీరు కట్టుకున్న మందిరాన్ని కూడా తీసేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇంకా ఏం జరిగిందో కాస్త ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము దయచేసి 6, 7 వచనాలు చాలా జాగ్రత్తగా
మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అయితే మీరే గాని మీ కుమారులే గాని ఏ మాత్రమైనను నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరము నా సముఖములో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలీలు సర్వజనములలో చెదిరిపోయి సామెతగాను ఏలనగాను చేయబడుదురు. మీరు ఉండరు, మీరు చెదిరిపోతారు, ఈ మందిరం ఉండదు, పడగొట్టబడుతుంది అంటున్నాడు దేవుడు. ఎప్పుడంటే నా మాట కాదన్న రోజున, నాకు వ్యతిరేకముగా మీరు ప్రవర్తించిన రోజున మీరు బాగోరు, మీరు కట్టుకున్న మందిరం బాగోదు. అంటే మందిరం నిలిచి ఉండాలన్నా, అంటే మందిరం నిలిచి ఉండాలన్నా, మీరు బాగుండాలన్నా, మీరు బాగుంటే మందిరం బాగుంటుంది. మీరు పాడైపోతే మందిరం కూడా పాడైపోతుంది, మందిరం కూడా ఉండదు అని దేవుడు అంటున్నాడు. అయితే చరిత్రలో ఏం జరిగిందో మనం చూడగలిగితే, మరల 2వ దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయము, దయచేసి 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 14వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటూ వద్దాం. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. ఇలా చేసింది ఎవరండి? అపవిత్రపరిచింది ఎవరండి? సాక్షాత్తు యాజకులే. యాజకులు అనగానే వీరు మందిరంలో ఉండి పూజలు చేసేవారు. మందిరంలో ఉండి పూజలు చేసే యాజకులే ఇలా అపవిత్రపరిచారు. వారే ఇలా ఉంటే ఇక ప్రజలు ఎలా ఉంటారు మీరు ఆలోచించండి. వారే పాడైపోతే ప్రజలు ఎలా బాగుంటారు మీరు ఆలోచించండి. ఆ తర్వాత అండి 15-16 వచనాలు కూడా మనం చదవగలిగితే, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. ఆయన పెందల కడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యమును తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాను. ఏదైతే దేవుడు వద్దన్నాడో ఇశ్రాయేలీలు అదే చేశారు. దేవుడు వద్దన్నవి చేసి దేవునికి కోపం పుట్టించారు. మందిరాన్ని అపవిత్రపరిచారు. మందిరాన్ని అపవిత్రపరిచారు గనక ఇక మిమ్మల్ని చెదరగొడతాను, మందిరాన్ని పడగొడతాను అన్నాడు. ఎప్పుడన్నాడండి? మీరు పాడైపోతే, త్రోవ తప్పితే, మీరు ఇదిగో నా ఆజ్ఞలను విడిచిపెట్టినప్పుడు, మీరు ఇతర విగ్రహాలను పూజించినప్పుడు, అప్పుడే చెప్పాడు దేవుడు, మిమ్మల్ని చెదరగొడతాను, మీ మందిరాన్ని పడగొడతానని. ఇదిగో ప్రతిష్ఠించిన రోజే దేవుడు చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి మందిరాన్ని అపవిత్రపరిచారు. ఇశ్రాయేలీలు దేవునికి కోపాన్ని పుట్టించారు. ఆ తర్వాత 17వ వచనంలో చూడండి ఎవరు వచ్చారో. 17వ వచనం, ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు
యవనుల యందైనను యువతుల యందైనను ముసలి వారందైనను నెరసిన వెంట్రికలు గల వారందైనను కనికరింపలేదు. దేవుడు వారినందరినీ అతని చేతికి అప్పగించెను. కల్దీల రాజు అంటే బబులోను మహారాజు, నెబుకద్నెజర్ మహారాజు. ఒకప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన మొదటి సామ్రాజ్యపు చక్రవర్తి నెబుకద్నెజర్ రాజుకు ఇశ్రాయేలీలను అప్పగించాడు దేవుడు. ఇశ్రాయేలీలను అప్పగించాడండి. ఆ తర్వాత 18, 19 వచనాలు కూడా మీరు చదవగలిగితే, మరియు బబులోను రాజు పెద్దలేమి చిన్నలేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ యెహోవా మందిరపు నిధిలోనేదేమి, రాజు నిధిలోనిదేమి, అధిపతుల నిధిలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరన్నింటిని కాల్చివేసిరి. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఎందుకు మందిరాన్ని కాల్చేశాడు? ఎందుకు దేవుడు ఈ కల్దీల రాజుకు దేవుడు ఎందుకు అప్పగించాడంటే, ఇశ్రాయేలీలు పాడైపోయారు, మందిరాన్ని అపవిత్రపరిచారు గనక దేవుడు ఆనాడే చెప్పాడు, నేను మిమ్మల్ని చెదరగొడతాను, మందిరాన్ని పడగొడతానని దేవుడు ప్రతిష్ఠ రోజే చెప్పాడండి. ఆ రోజు చెప్పాడండి. ఆ తర్వాత నెబుకద్నెజర్ రాజు రానే వచ్చాడు, మందిరాన్ని కాల్చేశాడు. ఎందుకంటే మందిరాన్ని కాల్చేశాడు? ఎందుకంటే ఆ మందిరము బంగారముతో కట్టబడింది. బంగారముతో కట్టబడింది గనుక కాల్చితే కరిగిపోతుంది. ఆ కరిగిన బంగారాన్ని తన దేశానికి తీసుకెళ్ళాడు. ఇది ప్రపంచ చరిత్ర. ఇది ప్రపంచ చరిత్ర. అందుకేనండి బైబుల్ అనేది మత పుస్తకం కాదు. ఈ బైబుల్ అనేది కథల పుస్తకం కాదు. ఇది క్రీస్తుకు పూర్వం 587లో ఇది జరిగింది. ఇది చరిత్రలో కూడా ఉంది. ఆ నెబుకద్నెజర్ అండి ఎంత కష్టపడి కట్టుకున్నారండి. ఒక మందిరం, ఎంత గొప్ప మందిరం, బంగారంతో నిర్మించుకున్నారండి. దాన్ని కాల్చేశాడు. ఆ కరిగిపోయిన బంగారాన్ని ఆ బంగారాన్ని తీసుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. 20వ వచనం చూడండి ఏం జరిగింది. 20వ వచనం కూడా మనం చూడు. ఖడ్గము చేత ఆతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనికి తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి, అంటే తప్పించుకున్న వారిని చెరలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. కల్దీలకు అప్పగించబడినప్పుడు ఒక ప్రవచనం చెప్పాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే బబులోను సామ్రాజ్యం వెళ్ళిపోయిన తర్వాత మాదీయ పారసీకులు ఆ తర్వాత ప్రపంచాన్ని ఏలడం ప్రారంభించారు. ఆ తర్వాత ఏం జరిగిందో 22, 23 వచనాలు కూడా దయచేసి మనం చదవగలిగితే, 22, 23. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడినందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసిక దేశపు రాజైన కోరేసు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేసెను. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందలి దేవుడని యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని?
యూదులు మీ దేశానికి వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకోండని ఈ పారసీక లేదంటే మాదీయ పారసీక ఆ చక్రవర్తి అయిన కోరేషు ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత మనం చూడగలిగితే ఎజ్రా, నెహెమ్యా గారు నాయకులుగా ఉండి వీరు మరల మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. మొదటి మందిరం కట్టింది సొలొమోను గారు, కూలగొట్టింది నెబుకద్నెజర్ రాజు, బబులోను మహారాజు. రెండవ మందిరం కట్టింది ఎజ్రా, నెహెమ్యా గారు, యూదులు కట్టారు. 500 సంవత్సరాలు అలాగే ఉంది. 500 సంవత్సరాలు బాగుంది. ఆ తర్వాత రోమా సామ్రాజ్యము ఆ తర్వాత ఏలడం ఆరంభించింది. ఆ తర్వాత అంతియోకస్ అనే ఇతను క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో, క్రీస్తుకు పూర్వం 167వ సంవత్సరంలో రోమా చక్రవర్తిగా ఈ రెండవ మందిరాన్ని ఇతను కూడా ఏం చేశాడంటే ఇతను కూడా రెండవసారి పడగొట్టాడు. ఈ క్రీస్తుకు పూర్వము 167వ సంవత్సరంలో రోమా చక్రవర్తి ఈ రెండవసారి కట్టిన మందిరాన్ని పడగొట్టాడు. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే 3 సంవత్సరాల్లోనే మందిరాన్ని కట్టడం ఆరంభించారు. క్రీస్తుకు పూర్వం 164వ సంవత్సరంలో అలా కట్టిన ఆ దేవాలయము మందిరంలోనే మరి యేసుక్రీస్తు వారు ఆ కాలం వరకు ఆ మందిరం ఉంది. మనందరికీ తెలుసు. యేసు కాలంలో ఉన్న దేవాలయము సొలొమోను గారు కట్టింది కాదు. అది సొలొమోను గారు కట్టింది నెబుకద్నెజర్ కాల్చివేశాడు. రెండవ మందిరాన్ని ఎజ్రా, నెహెమ్యా గారు కట్టారు. క్రీస్తుకు పూర్వం 167లో రోమన్ చక్రవర్తి అంతియోకియస్ అనేవాడు పడగొట్టాడు. మళ్ళీ 3 సంవత్సరాల్లోనే యూదులు కట్టుకున్న దేవాలయంలోనే యేసుక్రీస్తు కాలం వరకు ఉంది. యేసుక్రీస్తు కాలం వరకు 3వసారి కట్టిన దేవాలయం ఉంది. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో కూడా ఒక్కసారి మనం బైబిల్లోనికి వెళ్ళి చూడగలిగితే యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి మనం చదువుకుంటూ వద్దాం. 13వ వచనం నుండి కొన్ని చదువుకుంటూ వద్దాం. యూదుల పస్కా పండుగ సమీపముగా యేసు యెరూషలేమునకు వెళ్ళి, అంటే క్రీస్తుకు పూర్వము 164వ సంవత్సరంలో మూడవసారి యూదులు కట్టుకున్న మందిరం ఇది. యేసుక్రీస్తు వారు వెళ్ళింది ఈ మందిరంలోనికే. దేవాలయంలో 14వ వచనం, దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి, రూకలు మార్చువారు రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారప్టిల్లుగా చెయ్యకూడని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే దేవుడండి ఇశ్రాయేలీలకు ఎన్ని మేలులు చేసినా దేవునికి మరి మనం ఆలోచన చేయగలిగితే వీళ్ళు ఏం చేశారంటే దేవుని మీదికి చేసింది తిరుగుబాటు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. దేవాలయంలో ఏం కనబడుతుందంటే దేవాలయంలో వ్యాపారం కనబడుతుంది. చూడండి, అది సంఘమా, అది సంత, అది ఆలయమా, అది వ్యాపారమా? మీరు ఆలోచించండి. వాక్యం ఉండవలసిన స్థానంలో వ్యాపారం కనబడుతుంది. యేసుక్రీస్తు వారు అంటేనే ఆయన కరుణ, కృప. అలాంటి యేసుక్రీస్తు వారికే కోపం వచ్చిందంటే మీరు ఆలోచించాలి. ఆ తర్వాత అండి మీరు కట్టుకున్న ఈ మందిరం కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది గనక ఈ మందిరం కూడా ఉండదు అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి 2 వచనాలు జాగ్రత్తగా మనం చదువుకుందాం. మత్తయి సువార్త. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించుచూ వచ్చిరి.
అందుకు ఆయన ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా కన్ఫర్ముగా ఖచ్చితముగా చెప్పుచున్నానని వారితో అనేను. ఈ దేవాలయపు చరిత్ర, ఈ ఇశ్రాయేలీల చరిత్ర తెలిసిన వాడు యేసుక్రీస్తు వారు. ఆయనకు వేరే చెప్పాలా? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారికి దాని చరిత్ర తెలుసు, ఆ ఇశ్రాయేలీల భవిష్యత్తు తెలుసు. మీరు నాకు చూపిస్తున్న ఈ దేవాలయము మొత్తము నేలమట్టం కాబోతుంది అన్నాడు. ఈ దేవాలయం రాతి మీద రాయి ఉండదు అని యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా చెప్పాడు. ఆ కొద్ది కాలంలోనే క్రీస్తు శకం 70లో టైటస్ అనేవాడు మొత్తం పడగొట్టాడు. ఇప్పుడు అక్కడ దేవాలయము లేదు. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదండి, రోమా చక్రవర్తి టైటస్ అనే ఇతను క్రీస్తు శకం 70లో మూడవసారి కట్టిన ఈ దేవాలయాన్ని మొత్తం పడగొట్టాడు. ఇప్పుడు ఆ స్థలంలో దేవాలయం లేదు. అక్కడ ఏం నిర్మించారంటే డోమ్ ఆఫ్ ద రాక్ అనేది ఒకటి నిర్మించబడింది. ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ చెదిరిపోయిన యూదులు ఏకమై మరలా ఆ పడగొట్టిన మందిరాన్ని కడతారని ఇప్పుడు నమ్ముతున్నారు. మనం ఆలోచిస్తే ఈ మందిరం కూలగొట్టిన స్థలంలో నుండి ఒక ఎత్తైన గోడ ఉంది. దాన్ని ఏమంటారంటే విలపించు గోడ, లేదంటే ఏడుపుల గోడ, ఇంగ్లీష్ లో వేలింగ్ వాల్ అంటారు దాన్ని. ఒకప్పుడు ఒకప్పుడు మందిరం ఉండేదే, ఇప్పుడు మరలా మందిర నిర్మాణం కావాలని తలలు వంచుకొని ప్రార్థిస్తున్నారు. అక్కడ గోడ గుడైపోవాలని ప్రార్థిస్తున్నారు. కాబట్టి దేవుడికండి ముందు నుంచే దేవాలయం అంటే పడదు. ఎందుకంటే ముందు మీరు ముఖ్యం దేవునికి. మీరే పాడైపోతే దేవాలయం పాడైపోతుంది అన్నాడు. దేవునికి మనిషి ముఖ్యమే కానీ మనిషి కట్టుకున్నది కాదు. మళ్ళీ దేవాలయం కడతామంటే దేవుడు మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే ఈరోజు దేవాలయాలు చూడండి, ఈరోజు దేవాలయాలుగా ఉన్నాయా? ఈరోజు దేవాలయాలు పరిశుద్ధ స్థలాలుగా ఉన్నాయా? మీరు ఆలోచించండి. ఎన్ని రాజకీయాలు, ఎన్ని గొడవలు మీరు ఆలోచించండి. మా ప్రాంతంలోనైతే యాజ్ ఇట్ ఈజ్ గానండి, రాజకీయాల్లో ఓట్లు ఎలాగైతే వేస్తామో మందిరంలో అలాగా ఓటింగ్ జరుగుతుంది. మా ప్రాంతం సార్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా పోలీస్ బందోబస్తు ఉంటుంది. వాళ్ళు పేపర్లు, వాళ్ళు కూడా గుర్తులుంటాయి, నిలబడే వారికి గుర్తులుంటాయి, సంఘ పెద్దలుగా నిలబడే వారికి గుర్తులుంటాయి. వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా లోకంలో ఎలాగైతే ఎలక్షన్స్ జరుగుతాయో యాజ్ ఇట్ ఈజ్ గా అవే దేవాలయాల్లో కనబడుతున్నాయి. అందుకేనండి దేవాలయం అంటే దేవుడికి అస్సలు నచ్చదు. కానీ దావీదు గారు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు కాబట్టి, ఆయన ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు కాబట్టి, దావీదు కోసం నేను ఎంత కష్టమైనా నేను అనుభవిస్తానని దేవుడు మందిరాన్ని కట్టమన్నాడు. కానీ అసలు దేవునికి మందిరం అంటే దేవుడికి ఇష్టం లేదు. ఎందుకంటే ముందు మనం ముఖ్యము, మనం కట్టుకున్నది కాదు. అయితే కొన్ని అపార్థాలు చేసుకున్న కొన్ని మరి రిఫరెన్స్లు మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చాలా జాగ్రత్తగా మనము చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 37 నుంచి 39 వరకు మనము చదువుకుందాము. ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను, మహారౌద్రము చేతను నేను వారిని వెలగొట్టిన దేశములన్నింటిలో నుండి వారిని సమకూర్చి ఈ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసేదను. వారు నాకు ప్రజలయ్యుందురు, వారికి నేను దేవుడనయ్యుందును, మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును. ఇక్కడ మనం చూడగలిగితే యూదులందరూ తిరిగి వస్తారు, తిరిగి మందిరాన్ని కడతారని మనం నమ్ముతున్నారు కదా.
ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు కదా, వారిని మరలా సమకూరుస్తానని దేవుడు అంటున్నాడు కదా. ఇంకొక రిఫరెన్స్ కూడా మీరు చూడగలిగితే యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము దయచేసి 21, 22, 23 వచనాలు కూడా దయచేసి మనం చదువుకుందాము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదిరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచట ఉన్నారో అచట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారిక మీదట ఎన్నటికి 2 జనముగా 2 రాజ్యములుగా ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతము మీద వారిని ఏక జనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించెదను. వారి విగ్రహముల వలనే గాని తాము చేసి ఉన్న హేయ క్రియల వలనే గాని వారిక మీదట అపవిత్రపరుచుకున్నారు. తాము నివసించిన చోటులన్నింటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరిచేదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడనయ్యుందును. దేవుడు అంటున్నాడు, వారిని మరలా తోడుకొని వస్తాను అన్నాడు. ఇప్పుడు ప్రవచనాలు 2 చూసాం కదండి. వారిని నేను మరలా తోడుకొని వస్తాను అని దేవుడు అన్నాడు. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇది నెరవేరిందా, నెరవేరబోయేదా? ఇది ఆల్రెడీ జరిగిపోయిందా, ఇది జరగబోయేదా? అందరు వస్తారా, కొందరు వస్తారా? అందరు వస్తానన్నాడా, లేదంటే కొందరిని రప్పిస్తానన్నాడా? ఆ మాట కూడా మనం చూడగలిగితే యెషయా గ్రంథము 10వ అధ్యాయము, యెషయా గ్రంథం 10వ అధ్యాయము 21, 22 వచనాలు చాలా జాగ్రత్తగా చదువుకుందాము. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాము. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలీలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. దేవుడు అంటున్నాడు, శేషమే రప్పిస్తాను. మిగులు ఇసుక రేణువులంతా ఇశ్రాయేలీలు ఉన్నా శేషము మాత్రమే రప్పిస్తాను అంటున్నాడు. అందరూ రారు, శేషము మాత్రమే రప్పిస్తాను, శేషం మాత్రమే రప్పిస్తాను అంటున్నాడు. ఇదే మాట రోమిలకు రాసిన పత్రికలో కూడా మీరు చూడగలిగితే అపోస్తుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి మనం చదవగలిగితే, 9వ అధ్యాయం 27వ వచనం, మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమందు దాన్ని నెరవేర్చును గనుక ఇశ్రాయేలీల కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. శేషమే రక్షించబడు అంటే చెదిరిపోయిన వారిలో అందరూ రారు, శేషమే వస్తుంది అన్నాడు. ఒకవేళ మందిర నిర్మాణము ఈ కొందరు అంటే ఈ శేషము ఒకవేళ శేషము చేత కట్టబడాలి అంటే అందరు రాడు అన్నాడు కదా దేవుడు. శేషం మాత్రమే వస్తుంది అన్నాడు కదా. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళ చేతే ఈ మందిరం కట్టబడాలి. మరి ఆ శేషము ఆ కొందరు వచ్చారా, రాలేదా? ఆల్రెడీ యెహెజ్కేలు గ్రంథంలో చూసాము, ఇర్మియా గ్రంథంలో చూసాము, మన యెషయా గ్రంథంలో శేషం మాత్రమే వస్తుంది అన్నాడు కదా. ఆ శేషము వచ్చిందా, ఇంకా రాబోతుందా అని మనం ఆలోచిస్తే ఆ అపోస్తుల కార్యములు మీరు చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, దయచేసి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనాన్ని దయచేసి మనం అందరము చదువుకుందాము. 5వ వచనం, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఇక్కడ మనం చూడగలిగితే వీరు ప్రతి జనములలో అంటే అప్పటి వరకు వీరు చెదిరిపోయి ఉన్నారు. వీళ్ళు
నెబుకద్నెజర్ కాలంలో, తర్వాత మెడో పర్షియన్ కాలంలో, గ్రీకుల పాలనలో, ఆ తర్వాత రోమా పాలనలో వీళ్ళందరూ చెదిరిపోయిన వారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చారంటే భక్తిగల యూదులు యెరూషలేములోకి వచ్చి అక్కడ కాపురం ఉన్నారు. ఇదే ఇంకొక అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఈ రెఫరెన్స్ ను కూడా అపార్థం చేసుకున్నారు. ఈ చెదిరిపోయిన వారు వస్తారు అనుకుంటున్నారు, కానీ 2వ అధ్యాయములోనే వచ్చేశారు. దేవుడు చెదరగొట్టిన వారిని మళ్ళీ రప్పిస్తానన్నాడు. యూదులు వచ్చారు, యూదులు వచ్చేశారు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుందన్నాడండి దేవుడు. ఎహెజ్కేల్లో మనం చదువుకున్నాం కదండి. మరొకసారి 37వ అధ్యాయం 22లో చూడండి ఏమన్నాడు. ఎహెజ్కేల్ ఏమన్నాడండి? వచ్చిన తర్వాత వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నాడండి. ఎహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము 22వ వచనంలో ఏమన్నాడండి? ఒక్కసారి త్వరగా చూసుకుందాం. వారు ఇక మీదట ఎన్నటికి 2 జనములుగాను 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒక రాజునే నియమించేదను. ఇక్కడ మనం చూడగలిగితే శేషం వచ్చాక 2 జనాలుగా 2 రాజ్యాలుగా ఉండరు. అంటే యూదుల రాజ్యం వేరు, ఇశ్రాయేలీల రాజ్యం వేరు. ఇప్పుడు యూదుల రాజ్యం వేరుగా, ఇశ్రాయేల్ రాజ్యం వేరుగా ఉండరు. శేషం మీరు ఆలోచిస్తే 3,000 మంది ప్రారంభంలో రక్షించబడ్డారు. వీరు ఒక జనం అయ్యారు. ఇప్పుడు మనం చూడగలిగితే యూదులని ఇశ్రాయేలీలని లేదు. ఇప్పుడు అందరూ క్రైస్తవులే. ఇప్పుడు అందరికీ రాజు యేసుక్రీస్తు వారే. అందరికీ రాజు యేసుక్రీస్తు వారే. అందుకే అన్నాడు కదండి, ఇప్పుడు 2 జనములుగా ఉండరు మీరు, ఇప్పుడు 2 రాజ్యములుగా ఉండరు మీరు ఏక జనముగా ఉంటారు. మీ అందరికీ ఒకే రాజు ఉంటాడు. ఇప్పుడండి యూదుడని, గ్రీకు దేశస్థుడని లేదు. ఇప్పుడు అందరూ క్రైస్తవులే. క్రైస్తవులందరికీ రాజు యేసుక్రీస్తు వారు. క్రైస్తవులందరికీ చట్టం మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం. అంటే మనకి ఏమర్థం కావాలి అంటే, ఎవరైతే యూదులను రప్పిస్తానన్నాడో ఆ శేషాన్ని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలోనే వచ్చేశారు. అయితే ఇప్పుడు యెరూషలేము మందిరము మరలా కట్టబడుతుందా అనేది మనకు తెలియాలి. ఎందుకంటే యూదులు వస్తారు, మరలా ఆ ఏడుపుల గోడ మాత్రమే మిగిలింది, ఆ గోడ గుడైపోవాలని ప్రార్థిస్తున్నారు కదా. అక్కడ మరలా మందిరం అనేది కట్టబడుతుందా? మందిరం అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మందిరానికి నానా అర్థాలు ఉన్నాయి. మందిరం అంటే రాజ్యము, సంఘము, దేవాలయము, శరీరము, మందిరము, ఈ పేర్లన్నీ కూడా దానికి వర్తిస్తాయి. అయితే మరలా మందిరం కట్టబడుతుందా అనేది మీరు చూడగలిగితే హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము, బైబిల్లో నుండి హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాము. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించేదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదే కడవరి మందిరము అంటున్నాడు. ఇదే కడవరి మందిరం అంటున్నాడంటే ఇక కట్టడము, పడగొట్టడము, ధ్వంసం చేయటం అనేది ఉండదు. ఆ ప్రారంభ మందిరంలోనికి, అంటే మందిరం అంటే సంఘం, రాజ్యం, దేవాలయం, శరీరం, ఆ ప్రారంభ మందిరంలోనికి 3,000 మంది, 5,000 మంది. ఈ రోజు మీరు చూడగలిగితే ఆ మందిరంలోనికి సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ సంఘమే మందిరము. అది
సొలొమోను గారు కట్టిన మందిరం కంటే గొప్పది. అది ఎజ్రా నెహెమ్యా గారు కట్టిన మందిరం కంటే గొప్పది. అది యూదులు కట్టుకున్న మందిరం కంటే ఆ సంఘం అనే మందిరము అది చాలా గొప్పది. దానిని ఎవరు పడగొట్టలేరు, దానిని ఎవరు పడగొట్టలేరు, ఎవరు ధ్వంసం చేయలేరు, ఎవరు కూడా దానిని నాశనము చేయలేరు. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 3వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని దయచేసి మనం చదువుకుందాము. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అంటున్నాడు. దేవుని మందిరం అనగానే సొలొమోను కట్టిన మందిరం దగ్గరికి ఆలోచనలు వెళుతున్నాయి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అంటే మందిరం అంటే ఇప్పుడు ఏంటని మీరు ఆలోచిస్తే జీవము గల దేవుని సంఘమే మందిరము. అదే నూతన యెరూషలేము మందిరముగా కట్టబడింది. అందుకే అంటున్నాడు జీవము గల దేవుని మందిరము అనగానే జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. మీకా గ్రంథం త్వరగా ముగించుకుందామండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని కూడా త్వరగా చదువుకుందాం. మీకా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని దయచేసి మనం చదువుకుందాం. 4వ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. దేనికోసం చెప్పబడిన ఈ మాట? ప్రవాహము వలె వస్తారు అన్నాడు. 3000 మంది 5000 మంది ఆ దేవాలయం లేదంటే మందిరం లేదంటే రాజ్యం లేదంటే సంఘం దానిలోనికి ప్రవాహము వలె వస్తారు. అందుకేనండి ఇప్పుడు మందిరం అంటే అర్థం మారిపోయింది. ఇంకా చూడగలిగితే ఒకప్పుడండి ఇశ్రాయేలీలు ఎక్కడ ఆరాధించేవారో మనకు తెలుసు కదా. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో సమరయ స్త్రీతో యేసు మాట్లాడు 4వ అధ్యాయం మొదటి వచనంలో 21వ వచనంలో, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. అంటే ఇక మీరు ఇక్కడ యెరూషలేములో ఇక మీరు ఆరాధన చెయ్యరు. ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం కూడా ఎక్కడున్నామంటే మనం అందరం కూడా ఆరాధనలోనే ఉన్నాం. మనం అందరం కూడా మీ గృహాల్లో ఉన్నారు. మీరు అందరూ కూడా ఏదో మందిరానికి వస్తేనే ఆరాధన కాదు. ఈ రోజు మనం అందరం కూడా ఆరాధనలోనే ఉన్నాం. చెట్ల కింద చేసిన ఆరాధనే, మందిరంలో చేసుకున్న ఆరాధన. ఎందుకంటే క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత స్థలానికి ప్రాధాన్యత ఇవ్వలేదు దేవుడు. మీరు ఎక్కడ కూడుకుంటారో కూడుకోండి, అదే దేవుని సంఘము అన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24 వరకు త్వరగా చదువుకోగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుకుందాం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును
హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే జీవము గల దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేమనే సంఘము, పరలోకపు యెరూషలేమనే మందిరము, అందులోనికి మీరు వచ్చి ఉన్నారు. ఈ రోజు ఆరాధన ఛానల్ తీసుకువెళ్లే యెరూషలేము కాదు, ఆ యెరూషలేము కాదు, మీరు పరలోకపు యెరూషలేము అంటే జీవము గల దేవుని పట్టణములోనికి మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చి ఉన్నారు. అదేంటో అది కూడా మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము దయచేసి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఇదే గొర్రె పిల్ల భార్య ఎవరో కాదు, దేవుని సంఘం, దేవుని సంఘం, జీవము గల దేవుని పట్టణము, పరలోకపు యెరూషలేము. చివరిగా మరొక రిఫరెన్స్ చూసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 19వ వచనాన్ని, కాబట్టి ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. మనమంతా ఒకే పట్టణపు వారము, పరలోకపు యెరూషలేమనే పట్టణం. ఇది సంఘానికి సూచనగా ఉంది. అంటే సంఘానికి రావటం అంటే పరలోకానికి వచ్చాము. ఇక్కడ దేవుడు మనం ఆలోచన చేయగలిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పింది చెయ్యాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత దేవుడు చెప్పింది చెయ్యాలి. చెదిరిపోయిన యూదులతో తిరిగి యెరూషలేములో సంఘమనే మందిరం కట్టడం ప్రారంభమయ్యింది. ఆ మందిరమే దేవాలయము, ఆ మందిరమే రాజ్యము, ఆ మందిరమే శరీరము. అది ఎప్పటి వరకు కట్టబడుతుందంటే ఈ సంఘం అనే మందిరము యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఈ యొక్క మందిరం కట్టబడుతూనే ఉంటుంది, సంఘం కట్టబడుతూనే ఉంటుంది, యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు. అయితే అంటున్నాడు, జీవము గల దేవుని మందిరములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో దేవుడు ముందే చెప్పాడు. మీరు బాగుంటే మీ మందిరం బాగుంటుంది, మీరు పాడైపోతే మీ మందిరం కూడా పడగొట్టేస్తానని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం అందరము కూడా జీవము గల దేవుని మందిరంలోనికి మనం వచ్చాము. ఈరోజు మనము సంఘములోనికి వచ్చిన తర్వాత ఈరోజు మనం ఎలా ఉండాలో మనకు అర్థం కావాలి. మందిరంలో నీ పనులేంటి, మందిరంలో నీ కార్యక్రమాలేంటి, మందిరంలో మీరు ఎలా ఉండాలి. ఒకవేళ మీరు డిస్టర్బ్ అయితే మీ మందిరం కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే సంఘం కూడా డిస్టర్బ్ అయిపోతుంది, సంఘము కూడా కూలిపోతుంది. ఈరోజు చూడండి, సంఘాలు ఈరోజు ఒకే వీధిలో నుండి 5-6 సంఘాలు కనపడతాయి. ఆలమైకు ఈలమైకు ఆలమైకు. ఎందుకు ఏమైపోయాయి? మనుషులు అంటే జీవము గల దేవుని సంఘములోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఎలా ఉండాలో అర్థం కావటం లేదు. అందుకే ఈ సంఘాల్లో నుండి కూడా చీలిపోతున్నారు. ఈరోజు మనం చూడగలిగితే ప్రపంచవ్యాప్తంగా 3000 మత శాఖలున్నాయి, కొన్ని లక్షల సంస్థలున్నాయి. ఒకే బైబులు, ఒకే యేసుక్రీస్తు వారు, ఒకే దేవుణ్ణి కలిగిన మనమందరము ఈరోజు ఒక్కటిగా ఎందుకు లేము అంటే, మనం ఆలోచిస్తే జీవము గల దేవుని సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా జనులు ఎలాగు ప్రవర్తించాలో జనులకు అర్థం కావటం లేదు. ఈరోజు మన చేతిలో ఉన్నదే మనకు చట్టము, అందులో రాయబడినట్లుగా మనం బ్రతకాలి. దేవుడు ముందే చెప్పాడు కదండి, మీరు పాడైపోతే మీరు కట్టుకున్నది కూడా ఉండదు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ఆలోచిస్తేనండి, ఎప్పుడో అపోస్తుల కార్యంలోనే యూదులు వచ్చేసారు, మందిరం కట్టడం ప్రారంభించారు. ఇది యేసుక్రీస్తు వారి 2వ రాకడ వరకు ఉంటుంది. అందుకే అంటున్నాడు, ఇది ఏది సంఘమే కడవరి మందిరం అంటున్నాడు. దాన్ని ఎవరు పడగొట్టలేరు, దాన్ని ఎవరు ధ్వంసము చేయలేరు.
కాబట్టి మనం ఆలోచిస్తే యెరూషలేములో మరలా ఆ గోడ, ఏడుపుల గోడ ప్రాంతంలో మరలా మందిరం కట్టబడుతుంది అంటున్నారు, కానీ అది కట్టబడదు. ఇదిగో జీవము గల దేవుని సంఘమే అదే మందిరం అంటున్నాడు, అదే కడవరి మందిరము అంటున్నాడు. కాబట్టి దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవించబడాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.